ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వ రాకతో మత్స్యకారుల దశ మారింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా కుట్ర. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. క్రీడా రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి. సమ్మర్ కోచింగ్ క్యాంపులను ప్రారంభించిన టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడలో ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం వేడుకలు. పలువురు కళాకారులకు విశ్వారంభ విశిష్ట పురస్కారాలను అందించిన రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ. మత్స్యకార కుటుంబాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక సహాయం ఇస్తున్నామని, పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా మత్స్యకారుల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలియజేశారు. కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మత్స్యకార సేవల్లో భాగంగా వేట నిషేధ కాలంలో 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలతో పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు సగాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అసోసియేషన్ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ గణపతి, శ్రీ కాలభైరేశ్వర స్వామి, శ్రీ మత్స్యనారాయణ, శ్రీ గంగమ్మ తల్లి వార్ల దేవాలయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నుండి మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే వనమాడిని పూల వర్షం కురిపిస్తూ సంఘం కార్యాలయం వరకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంఘం కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో సహా సంఘం సభ్యులు పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులు సిటీ ఎమ్మెల్యే వనమాడిని ఘనంగా సత్కరించి సంఘం సభ్యులు బలసాడి రంగారావు ఎన్టీఆర్ మెమెంటోని బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ మత్స్యకార సేవల్లోని పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక సహాయం ఇస్తున్నామని, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే మత్స్యకారులకు వలలు, బోట్లు అందించడం జరిగింది అని, అలాగే మరబోట్లకు సబ్సిడీ డీజిల్ను అందించడం జరిగింది అని వివరించారు. పాలాభిషేకం చేసేందుకు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అర్హులు అని, మత్స్యకారులకు చంద్రబాబు ఎల్లప్పుడూ అండగా ఉంటారు అని అన్నారు. సంఘం అధ్యక్షులు సంగాని నాగేశ్వరరావు, కోశాధికారి చింత పేర్రాజు, బాబులు, నాయకులు బలసాడి రంగారావు, పేనుపోతు తాతారావులు మీడియాతో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధం పరిహారం అరకొరగా అందేదన్నారు. అంతేకాకుండా డీజిల్పై 85 రూపాయల వరకు పన్ను వసూలు చేసేవారని, కానీ ఇప్పుడు డీజిల్పై 73 రూపాయలు తీసుకోవడం వల్ల బోట్ ఓనర్స్కు 10 రూపాయల వరకు మిగులుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉప అధ్యక్షులు మల్లాడి రాజు, పాలెపు ధర్మారావు, రేకాడి లోవరాజు, లంకే నూకరాజు, ప్రధాన కార్యదర్శులు నాటి ధర్మారావు, పాలెపు ధర్మారావు, కార్యదర్శులు చెక్కా లక్ష్మణరావు, కాటాడి శ్రీనివాస్, వనమాడి కోయరాజు, పినపోతు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు లంకాడి వీర్రాజు, పొన్నేడు లోకేష్ వర్మ, కెంపెల్ల రాంబాబు, మల్లాడి నూకరాజు, పెమ్మడి విశాఖ, సంయుక్త కోశాధికారి సంగాని ధర్మారావులతో పాటు సభ్యులు
ముద్దే ఈశ్వర్రావు, పాలెపు మహేష్, పంతాడి తాతీలు, పాలెపు శ్రీను, మసకపల్లి కృష్ణ, అంగాడి నటరాజు, పినపోతు నూకరాజు, మల్లాడి సత్యబాబు, వాడరేవు త్రిమూర్తులు, కోతల తాతారావు, వాతాడి వర్మలతో పాటు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది. ఆయన ఒకటి ఇన్లాండ్ ఫిషర్మెన్, ఒకటి మెరైన్, సముద్ర మీద ఆటాడతారు, కొంతమంది సముద్ర చెరువుల మీద ఆధారపడి బతుకుంటారు. ఆర్థికంగా బలపరచాలి ఈ వ్యవస్థని అని చెప్పి వెరీ స్టార్టింగ్ ఆ రోజు నేను శాసనసభ్యులుగా ఉన్నాను 1999లో. అప్పుడు వీళ్ళకి ఏమిస్తే బాగుంటుందంటే ఫైబర్ బోట్లు ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదటిగా చాలామంది ఇంజిన్లు చెడిపోతే ఇంజిన్లు వేసుకోవడానికి డబ్బులు లేకపోతే ఇంజిన్లు కూడా ఇచ్చారు ఆయన. అదేవిధంగా వలలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సబ్సిడీ ద్వారా ఏదైతే పెద్ద బోట్లు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ సౌండ్స్ కానీ జీపీఎస్లు కానీ ఆ విధంగా కూడా పెద్ద బోట్లు కూడా ఆదుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జీవిస్తున్న మత్స్యకారులకి ఒక వల కానీ నావ కానీ బోటు కానీ ఏవి ఇచ్చిన సందర్భాలు లేవు. దానికి 217 జీవో అని పెట్టారు. మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం రాగానే ఆ చెరువులు 217 జీవోని రద్దు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారికి, ఉమ్మడి కూటమి తరఫున అందరికి కూడా అభిషేకం చేయడం జరిగింది. ఏం చేస్తారంటే గత 5 సంవత్సరాలు కూడా మత్స్యకారులకు ఏ విధమైన ప్రభుత్వం సహాయ సహకారం అందించలేదు గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో. ఉదాహరణకు ఒకటే, కాకినాడలో 14 నుంచి 19 వరకు కూడా కాకినాడ పట్టణంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు స్మార్ట్ సిటీలో డెవలప్ చేసిన ఏ విధంగా చేసినాయో అవన్నీ కూడా అది అలాగే ఉంచేసి 2024 వరకు కూడా ఏమి కూడా డెవలప్ చేయలేదు కాకినాడ పట్టణానికి. అదేవిధంగా మత్స్యకారులకు కూడా కనీసం ఒక వల కానీ ఒక ఆర్డర్ బోట్ కానీ ఐస్ బాక్స్ కానీ 5 సంవత్సరాలు మత్స్యకారులకు ఏ విధమైన సహకారాలు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పాపం. ఎందుకంటే 1996లో పెద్ద సైక్లోన్ వచ్చినప్పుడు ఆయన వచ్చి ఒకే ఒక మాట్లాడుకోండి ఇక్కడ డిపార్ట్మెంట్ వారిని, ఇంతమంది చనిపోవడానికి గల కారణం ఏంటి, కమ్యూనికేషన్ లేక అని ఒక మాట చెప్పిన వెంటనే జపాన్ నుంచి విజయ చెట్టు రప్పించి ఎంత ఆలోచన అండి. ప్రతి ఒక్కరు కూడా ధర్ని సైక్లోన్ అనే ఎఫెక్ట్ తగిలిన వెంటనే ప్రతి మనిషి కూడా కౌరండాలన్న ఉద్దేశం మీద అప్పుడే ఎంత విధంతో ఆ మెసేజ్లు రప్పించి మెసేజ్లు ప్రతి బోటుకు కూడా సైక్లోన్ ఎఫెక్ట్ తగిలితే సీబీఐలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి తెలియాలన్న ఉద్దేశం మీద అంతా ముందర చూపుతో అప్పుడు ఇచ్చాడండి. అదేవిధంగా 96 తుఫాన్లో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో, భారతదేశంలోనే ₹1,00,000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి. అప్పటి వరకు మత్స్యకారుడు సరిపోతే 3,000 నుంచి 5,000 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. మనిషి చనిపోతే 5,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, రాష్ట్రంలో కాదు ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రి అందరిలో కూడా ఇది. ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే ఫిషర్మ్యాన్ ఇల్లు సముద్రవారం ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు బేగా పాడైపోతుంది కాబట్టి 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి అందరికన్నా నేను మా ఇంటికి రండి నేను చేసి పెడతానని చెప్పి అసలు పలకలేదు 85 రూపాయలు పంటోళ్ళు అమ్మారు ఫోన్ గవర్నమెంట్లో. ఇది మాకు జరిగింది. తర్వాత నన్ను గురుగారు ఎమ్మెల్యే గారు మాకు మాత్రం స్లాప్ వేయాలి. ఇప్పుడు 72 రూపాయలు 75 రూపాయలు అదే అప్పుడు 85 అమ్మితే 72 73 దాకా వచ్చేసింది. మాకు లీటర్కి వచ్చి 8 రూపాయలు 10 రూపాయలు కూడా మిగిలిందండి. ప్రతి వాండర్కి 2 లక్షల నుంచి 3 లక్షలు కూడా మిగిలింది. అంటే ఆయిల్లో మా కొండబాబు వచ్చిన తర్వాత ఇదండి. మా మత్స్యకారులకు మాత్రం ఇప్పుడు 85 నుంచి 90% వరకు ఈ 20,000 పడ్డాయి. ఆ గవర్నమెంట్లో అయితే 60% 70% కూడా పడలేదు ఏ సంవత్సరం కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈసారి మాత్రం మాకు న్యాయం జరిగింది. ఇంక 800 పేర్లు 900 పేర్లు పెండింగ్ ఉన్నాయి. అది మీ ఎంతో పెందల కాడ అవి ఎంక్వైరీ చేసి అర్హుడైన అందరికీ కూడా న్యాయం చేయాలని చూడాలండి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంపెనీగా నడిపారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ కంపెనీ అధ్యక్షుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించామన్నారు.
అటువంటి 10% ఎవరితోటి వాడు పడుతుంది. ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు, మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఈవేళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ప్రోత్సహించి ముందుకెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా. ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తూ ఉన్నాడు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన. దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతుంది. మన మటుకు మనం ఆలోచిస్తే ఈవేళ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నంలో టీసీఎస్ దగ్గర 3.5 ఎకర్స్ భూమిని ఎకరం 1 crore చొప్పున తీసుకుని ఉంటే, అలాగే 56 ఎకరాలు 50 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే 0 ప్రైస్కి 1 రూపీస్కి 2 రూపీస్కి 1 పైసాకి 2 పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తాం. అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతకి ఇచ్చారు, ఏంటి చూడవలసిన అవసరం ఉందా లేదా? నోటుకు వచ్చినట్టు డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు వద్దున ఇన్వెస్టర్స్, ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతాయని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడి ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానుగా ఎందుకు కోపంగా ఉందంటే, ఇక్కడ ఉన్న ప్రజలంటే ఇన్వెస్టర్స్ రాకుండా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా, ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. క్రీడాకారులను, క్రీడా రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల ఆవరణలో ఆర్చరీ, తైక్వాండ్, బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ ను కోచ్ పి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆర్చరీ, తైక్వాండ్, బాక్సింగ్ ఆటలు ఆడారు. అనంతరం సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించారు. అనంతరం గత సంవత్సరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యాలయంలో పద్మనాభం, రాముడి శ్రీను, నల్లా సీను, పిల్లి చిన్న, పోలుపర్తి వేణు, పిఎస్ఎన్ మూర్తి, కొల్లా బంగారు బాబు, గుత్తుల రామకృష్ణ, సోము గోవిందరాజు చిన్నబాబాయి, శివప్రసాద్, వంశీ సతీష్, డాక్టర్ దాసు తదితరులు పాల్గొన్నారు. అయితే నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు, స్టేట్ ఆడిన వాళ్ళు ఉన్నారు. అలాగే అన్ని రకాల క్రీడా రంగంలోని నైపుణ్యంతో పిల్లలందరూ కూడా ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రిజర్వేషన్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2% ఏదైతే క్రీడాకారులకు ప్రోత్సాహం ఉండేదో, అటు మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఏ కాలేజీ అయినా సరే వారికి నచ్చిన ఉద్యోగాల్లో కానీ 3% రిజర్వేషన్ పెట్టడం వలన క్రీడాకారులు వారు పడిన కష్టానికి రిజర్వేషన్ ఉండడం వల్ల సీట్స్ లభ్యత కానీ, ఉద్యోగ లభ్యత కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆ అవకాశాలను మన పిఠాపురం క్రీడాకారులు అందిపుచ్చుకోవాలని, నిజంటే పిఠాపురం క్రీడాకారులకు పుట్టినిల్లు. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నేను 2,70,00,000 నిర్మాణం చేశాం. ఇంకా కొద్దిగా ఫినిషింగ్ వర్క్ అవ్వాలి, గత ప్రభుత్వంలో అవ్వలేదు, అది పూర్తి చేస్తాం. ఏదేమైనా క్రీడాకారుల కోసం ఎప్పుడు కూడా మేమంతా ప్రోత్సాహంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. కందుకూరి వీరేశలింగం పంతులు నాటక రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఆయన జన్మదిన రోజున తెలుగు నాటక రంగ దినోత్సవం జరుపుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు.
కాకినాడ వెంకటరత్నపురంలో గల దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానంద్ బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రీ అచ్యుత్ రామరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగాను, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశిష్ట అతిథిగాను, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులకు విశ్వంభర విశిష్ట పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ ఎస్ఎన్ రెడ్డి, ఎస్వీఆర్ బాపిరాజు, మురళీ విజయ్ కుమార్, కేరళ బుల్లారావు, బాలు, ఎస్వి రమణ, కరక రాజబాబు, మురళి, పెద్ద సంఖ్యలో కళాకారులు, కళా పరిషత్ నిర్వాహకులు పాల్గొన్నారు. కందుకూరి వారు ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. వారి అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ కందుకూరి వారి జయంతి సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క వేదికకి ఒక కొత్తదనం ఉంది ఈరోజు. ఏంటంటే మన అనపర్తి శాసనసభ్యులు అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉంటూ కూడా మూలారెడ్డి కళా పరిషత్ అధ్యక్షుడిగా కూడా వారు ఉండటం మన అందరికీ కూడా చాలా సంతోషించవలసిన విషయం. మే నెలలో కూడా వారికి నాటక పరిషత్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎంతో బిజీ ఉన్న ఒక రాజకీయవేత్తగా ఉంటూ ఈ యొక్క కళలను ప్రోత్సహించడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. వారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ మూలారెడ్డి కళా పరిషత్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు రావాలని నేను కోరుకుంటూ, ఒకే డేట్ని ఒకే తారీఖున 2-3 పరిషత్తులు జరుగుతున్నాయి అంటే అది కళాకారులు చేసుకున్న అదృష్టము, పాలకులు చేసుకున్న అదృష్టము, ఇదంతా మనం అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ రోజున నాటక అకాడమీకి 2వసారి అధ్యక్షుడిగా మనందరూ కోరుకున్నట్టుగానే ఈ యొక్క నాటక రంగాన్ని, కళారంగాన్ని ఉద్ధరించడానికి వారి శాస్త్ర జీవితాన్ని ఈ కళారంగానికి త్యాగం చేయడానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 2వసారి మళ్ళీ నాటక అకాడమీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవశ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి మరి అదే నాటక అకాడమీ అధ్యక్షుడిగా ఇవ్వడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. సంబంధించిన కొత్త వరవడి రావడంతో నాటక రంగానికి ఆదరణ తగ్గిందనేది వాస్తవం. మరి ఇవాళ ఈ వేదిక పైన ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారంటే నిజంగా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఆ విధమైన ఆదరణ ప్రేక్షకుల నుంచి వచ్చిన రోజు వేదిక పైన ఉన్న కళాకారులకు కూడా తన ప్రతిభను చాటాలి, తన ప్రతిభను ప్రదర్శించాలనే ఒక ఉత్సాహం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ విధమైన పరిస్థితులు ఇవాళ అనేక దేశాల్లో టిక్కెట్లు కొని నాటకాలు చూసే పరిస్థితి ఇవాళ మనకు లోపించింది. ఎందువల్లంటే ఇక్కడ ఈ నాటకం పుట్టింది మన దగ్గర. కందుకూరి వీరేశలింగం పంతులు గారు లాంటి వాళ్ళు రచనల ద్వారా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రదర్శించడంలో భాగంగా ఈ నాటకం ఉత్పన్నమైంది. ఈ ప్రాంతంలో అయినా మన దగ్గర ఆదరణ కొరవడి వాళ్ళ అనేక నగరాల్లో, అనేక దేశాల్లో పెద్ద ఆదరణ లభిస్తూ ఉంది. అటువంటి ఆదరణ ఇక్కడ కూడా లభించాల్సిన అవసరం ఉంది. తద్వారా నాటక రంగాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి దయానంద బాబు గారు చాలా కష్టపడతారు. ఆయన ఎప్పుడైనా ఆయనతో పాటు టీం అంటారు. అంటే నేను చూస్తున్నాను కాకపోయినా అంత మాదిరిగా ఉన్నా ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి నేను పిలుస్తారు. నేను తప్పకుండా యాక్టివ్ అవుతున్నప్పుడు కూడా ఏది కూడా మానలేదు. ఎందుకంటే అంత బిజీగా ఉన్నప్పుడు కూడా నేను మానలేదు. అంటే ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఇది. అల్లూరి సీతారామరాజు యొక్క
ఆయన భక్తి విశ్వాసం చెప్పలేనిది. ఆయన ఏకపాత్రాభినయం చాలా చక్కగా నిర్వహించి అయిన తర్వాత నా కొడుకు ఆయన మనోడు అందరితో కూడా చేసినటువంటి పక్కన దయానంద బాబు గారు ఈనాటికి దేశభక్తుడు మనకి అల్లూరి సీతారామరాజు గారు అటువంటి ఆయనకి మరి అటువంటి పాత్రలు పోషించి ప్రజల మనలో పొందినటువంటి ఆ ఫ్యామిలీకి నేను అనుగుణంగా ఎప్పుడు కూడా నేను వస్తూ ఉంటుంటాను కార్యక్రమాలకి. అయితే ఈ నాటకగా ఇప్పుడు ఈ రోజు మనం జరుపుకున్నటువంటి ఏంటంటే నాటక అకాడమీ నాటక కళారంగం యొక్క మన వార్షికోత్సవ కార్యక్రమంలో మనం ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి స్మారక వేదిక వారు నిర్ణయిస్తున్నారు. చక్కగా మన కర్రీ నరసింహరామరెడ్డి గారు చాలా చక్కగా టీం అంతా ఉంది, చాలా మంది టీము, మంచి టీము. కళ్యాణ్ గారు మరి ఆయన కూడా కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఈనాటి సాంస్కృతిక శాఖ మంత్రి కూడా కందుల దుర్గేష్ గారు కూడా యూనివర్సిటీ స్థాయిలో కూడా ఆయన మరి మంచి మంచి నాటకాలు వేసినటువంటి నటుడైన మరి గుమ్మడి గోపాలకృష్ణ గారి సారథ్యంలో ఎంతమంది కళారంగం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు నిజంగా నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి వ్యక్తులకి ఉగాది పురస్కారాల పేరు మీద ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు 80 మందికి కళారత్న పురస్కారాలతో పాటుగా నందుల్ని దాదాపు 6 కేజీల నందుల్ని ఇవ్వటం, ఆయన 80 మందికి కూడా ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా ఇవ్వటం అనేది చాలా గొప్ప విశేషం. దాంట్లో భాగంగా ఒక 120 మందికి ఉగాది పురస్కారాలు కూడా నగదు బహుమతితో పాటుగా వారు అందజేశారు. అంతేకాకుండా తెలుగు నాటక రంగానికి మరి ఎన్నో తర్జన అనంతరం మొట్టమొదటి నాటక రచయిత అని కాదు కానీ ఆయన మొదటి దర్శకుడు, మొదటి ప్రదర్శనకారుడు. వ్యవహార ధర్మబోధిని అనే ఒక నాటకాన్ని, దాన్నే చెట్టు కింద ప్లేడర్ అనే ఒక నాటకం, అది ఆయన మొట్టమొదటి రాసి ప్రదర్శింపజేసినటువంటి మహోన్నత వ్యక్తి పేరు మీద 2007లో మరి ఆయన పేరు మీద నాటక రంగాన్ని దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరికీ సూచించి మీ అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ అనేక మంది పెద్దలు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. పద్మనాభం గారు కావచ్చు, మరి మా బుద్ధాల రామారావు గారు అయితే ఆయన చేసే సేవ అనంతమైన మామూలు సేవ కాదు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇందాక దయానంద బాబు గారు చెప్పారు. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, దయానంద బాబు గారి కుమారుడు, నెదర్లాండ్స్లో ఉంటాడు. మేము ఇద్దరు ఇవాళే కలిసాము, ఇవాళే మొహాలు చూసుకున్నాం. మేమిద్దరం వాట్సాప్లో పరిచయాల్లో ఉంటాము, అన్ని విషయాలను బాగా చర్చించుకుంటూ ఉంటాం. సో ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా గత ప్రభుత్వం అంత రాక్షసత్వంగా భవిష్యత్తులో కానీ ఎప్పుడు ఉండదు, ఉండబోదు, ఉండకూడదు కూడా. కళాకారుల మీద పక్షపాతం ఏంటంటే దరిద్రుడికి, కళంటే ఏంటంటే అంత అసహ్యం వెధవుకి ఎవరికి ఉంటుందండి? ప్రతి వాళ్ళకి ఒక పిచ్చాడు కూడా అంటే వాడు నిలబడి చూస్తాడు. కళ అంటే అంత పవర్ఫుల్. అటువంటి కళని ఎంజాయ్ చేయలేనటువంటి దరిద్రాన్ని నుంచి కళని ప్రోత్సహించి మీరు చేసుకోండి అనేటువంటి మహానుభావుడితో పరిపాలనకు మనందరం వచ్చాం. దానికి తార్కాణం వచ్చిన వెంటనే ఇందాక దయానంద బాబు గారు చెప్పారు, బుద్ధాల రామారావు గారు చెప్పారు, ఒక్కొక్క హంస 6 కిలోల బరువున్న హంస 80 ఇలా పట్టుకుని మోసి అందరితో ఫోటోలు దిగి మొదటి ఫోటోలో ఎంత ఆనందంగా ఉన్నారో ఆఖరి ఫోటో వరకు అలాగే ఉన్నటువంటి మహానుభావుడు, దైవాంశ సంభూతులు మన చంద్రబాబు నాయుడు గారు. కాకినాడ రేచర్లపేట గోకావారి వీధిలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ కాశీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అతిథులుగా పూలే అంబేద్కర్ సీనియర్ భావజాలకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, రాజమహేంద్రవరం స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరంకు చెందిన పూలే సామాజిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నాయనాల కృష్ణారావు, అంబేద్కర్ విగ్రహ ప్రదాత అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలి అని వారు పిలుపునిచ్చారు. ఈ సభకు ముందుగా అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ సభ్యులు పందిరి సుధీర్ కుమార్ ఆహ్వానం పలకగా సభ్యులు గండేటి రామతిలక్ వందన సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య మండలి విశాఖపట్నం వారిచే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు
అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైనటువంటి వ్యక్తిగా మన భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఐక్యరాజ్య సమితి ద్వారా మరి ఈరోజు ప్రపంచ నాలెడ్జ్ దినోత్సవంగా ఏప్రిల్ 14న జరుపుకునే స్థాయికి ఒక భారతీయుడు వెళ్ళాడంటే భారతీయులందరూ గర్వించాలి. ఈరోజు అంబేద్కర్ గారు ఆశించినట్టుగా నేను ఇక్కడ రేచర్లపేట నివాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చదువు మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నటువంటి నినాదంతో అందరూ చదువుకోవాలి, విజ్ఞానవంతులు కావాలి, ఉద్యోగాల్లో రాణించాలి. ఈ భారతదేశానికి మరి అంబేద్కర్ అందించినటువంటి ఆలోచనలు కానివ్వండి, ఆయన ఆశయాలను కానీ ముందుకు తీసుకెళ్లాలని ఈ కమిటీ వారిని ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడు బాబాసాహెబ్ అతను అంటాడు కోర్టు జడ్జి, అదేంటి పిచ్చోళ్ళగా ఉన్నావు, వెళ్ళిపో నువ్వు ముందు అన్నాడు. అలా కాదు, నేను వెళ్ళిపోతే నా అబ్బాయిని నేను బ్రతికించలేను, కానీ 48 మంది 49 మంది ఉన్న దేశ ద్రోహుల కింద కేసు వేసిన వాళ్ళందరూ కూడా ఉరిశిక్ష పడుతుంది. అందుచేత ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ కేసు చూసుకుని వెళ్తానంటే కోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసు కొట్టేసింది. ఇక బాబాసాహెబ్ ఇంటికి వెళ్తాడు, కొడుకు చనిపోయినాడు. ఈ రకంగా బాబాసాహెబ్ పిల్లలందరినీ పోగొట్టుకుని నీ కొరకు, నీ దేశం కొరకు, నీ మనుషుల కొరకు అది త్యాగం చేసిన మహోన్నతుడు బాబాసాహెబ్. అందరూ ఆయనకి ధన్యవాదాలు ఎన్ని చెప్పినా మరి తక్కువ అని చెప్తూ సెలవు తీసుకున్నాం. మరి చాలా సంతోషం, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఈ రోజున మనం అందరం కూడా ఇలా ఉండగలిగాము. అది అందరికీ తెలుసును. మరి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పరిపాలన జరుగుతుందంటే అది యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది. అలాగే ఈ దేశ ప్రజలందరూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ సమానంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. ఒక దళితుల కోసమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అందరి యొక్క క్షేమం కోరినటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కరే. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. అలాగే ప్రతి స్త్రీకి మగవాళ్ళతో సమాన హక్కు కల్పించారు. అలాగే రాజకీయంగా మరి అలాగే ఉద్యోగాల్లో అన్ని వాటిలో కూడా స్త్రీకి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ వ్యక్తి ఎప్పుడు కూడా అందరి కోసం ఆలోచించేవాడు. బాబాసాహెబ్ అందరి వాడు. అలాగే కమిటీ వారికి నా యొక్క జైభీములు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా జైభీములు తెలియజేస్తాను. జేసీఐ యూత్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు ఇప్పుడు జేకమ్ ద్వారా యువ వ్యాపారవేత్తలకు అవసరమైన శిక్షణ అందిస్తున్నానని జేకమ్ కాకినాడ చైర్మన్ రామ్వీర్ తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో జేకమ్ మెగా ఇంటర్ జోన్ C2C మీట్ జరిగింది. కాకినాడ జేకమ్ చైర్మన్ రామ్వీర్ అధ్యక్షతన జరిగిన C2C మీట్లో ఇంటర్ జోన్లో నుండి విచ్చేసిన వారు అంతా వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జేకమ్ చైర్మన్ రామ్వీర్, సంతోష్లు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోచ్ సామా సుబ్బారావు, జేకమ్ కాకినాడ 2 చైర్మన్ వినీత్, జేకమ్ కాకినాడ 3 చైర్మన్ అల్లు రాధా, జేకమ్ రాజమహేంద్రవరం 1 చైర్మన్ గౌస్ బాషా, కోచ్ మురళీమోహన్, జేకమ్ రాజమహేంద్రవరం సెక్రటరీ శరత్ చంద్ర, పెద్ద సంఖ్యలో జేకమ్ సభ్యులు పాల్గొన్నారు. రకరకాల టేబుల్స్ నుంచి అంటే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఈరోజు రాజమండ్రి నుంచి 2 టేబుల్స్ వచ్చినాయి. అలాగే కాకినాడలో ఉన్న 3 జేకమ్ టేబుల్స్ నుంచి అలా మొత్తం కలిపి 120 మంది దాకా ఒక బిజినెస్ మ్యాన్ కలిసి ఈరోజు మేమందరం కలవడం జరిగింది. ఈ మీటింగ్స్ ద్వారా ఒకరినొకరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే మా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మా స్కిల్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి అందరూ ఒక నెట్వర్క్గా ఏర్పడి ఒకరికొకరు సహాయపడి అలాగే సమాజానికి కూడా హెల్ప్ చేసి ఉద్దేశంతో మేమందరం కలిసాం ఈరోజు. సో అందరూ రాజమండ్రి నుంచి ఒక 2 టేబుల్స్ వచ్చాయి. అది ఈరోజు జరిగిన మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇలాగా మేము ఈ మీటింగ్స్ ద్వారా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కృషి చేస్తున్నాం. సో ఈరోజు జరిగింది కూడా అటువంటి మీటింగ్స్. కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో ఉంది. అయితే నేను జేకమ్ మెంబర్ని. ఈరోజు 150 మందితో కలిసి మేము అంతా మీటింగ్ చేసుకోవడం అయింది. ఈ జేకమ్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా స్వచ్ఛమైన నిజాయితీగా ఒక రేటు కూడా మంచి రేటు మంచి క్వాలిటీతో ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఉంటుంది మా అందరికీ కూడా. అంతేగాని ఇది వ్యాపారపరంగా లాభం సంపాదించడమే కాదు, ఇది అందరికీ సేవ చేసే కార్యక్రమం కూడా మా జేకమ్ క్లబ్లో ఉంటుంది. ఇది చాలా అభివృద్ధి చెందుతుంది. దీనికి ఎవరికి ఏ రకమైన కావాలన్నా సరే మా జేకమ్ మెంబర్ని కలిస్తే వాళ్ళకి అది జరుగుతుంది. చేత
ఇది చాలా మంచి క్లబ్ ఇది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. వీ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రైనర్ అవ్వాలంటే జేసీఐలో ఉండొచ్చు, లేకపోతే మంచి స్పీకర్ అవ్వాలంటే జేసీఐలో ఉండొచ్చు. అలాగే వీ హ్యావ్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ. ఆ బిజినెస్ ఆపర్చునిటీలో భాగంలో జేకామ్ అనేది ఒక భాగం. సో జేకామ్లో ఏంటంటే మాకు బిజినెస్ కావాలి, నెట్వర్క్ కావాలి అని ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి జేకామ్ అనేది ఒక గుడ్ ప్లాట్ఫామ్ అండి. ఈ జేకామ్ అనేది అక్రాస్ ఇండియాలో ఉంది. వీ హ్యావ్ మోర్ దాన్ 10,000 పీపుల్ అక్రాస్ ఇండియా. సో ఈ జేకామ్ అనేది ఈరోజు జేకామ్ ఎల్ కాకినాడ 1.0 వాళ్ళు విత్ కొలాబరేషన్ విత్ జేకామ్ ఎల్ కాకినాడ 2.0 వాళ్ళతో రాజమండ్రితో కొలాబరేట్ అయ్యి పెద్ద బిజినెస్ మీటింగ్ పెట్టడం జరిగింది, బిజినెస్ గ్యాదరింగ్ పెట్టడం జరిగింది. సో ఈ బిజినెస్ గ్యాదరింగ్కి అప్రాక్స్ 120+ మెంబర్స్ వచ్చారు. సో ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. సో ఎవరికి బిజినెస్ ఆపర్చునిటీ కావాలన్నా సరే, గ్రాప్ చేసుకోవాలన్నా, ఇట్ వాజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్, లెర్న్ ఫ్రమ్ ఇట్, గ్రో ఫ్రమ్. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు ఓదూరి నాగేశ్వరరావు కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. బుర్రి నాగేశ్వరరావు అండ్ పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దాతల సహకారంతో 3 పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసినట్లు ట్రస్ట్ ట్రస్టీ VSN మూర్తి తెలిపారు. కాకినాడలో గల బర్రి నాగేశ్వరరావు అండ్ పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ VSN మూర్తి అధ్యక్షత వహించగా పతాంజలి మెగా సమితి అధ్యక్షులు రఘువానంద ముండాంబ ముఖ్య అతిథిగాను, శ్రీరామ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీరామ్ విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను బహుకరించారు. అదేవిధంగా ఫల్సెట్ పరీక్షలు శిక్షణ పొందుతున్న విద్యార్థులను నిర్వహించిన డైలీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులకు పల్సెట్లోని శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ట్రస్ట్ సభ్యులు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం టైలరింగ్లో శిక్షణ పొందుతున్న మహిళలకు దాతల సహకారంతో 3 పేద మహిళలకు అతిథుల చేతుల మీదుగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ VSN మూర్తి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ శాంతి, తాతారావు, RG రామారావు, శివప్రసాద్, రామకృష్ణ, వినయ్, బ్యాంక్ సిబ్బంది సాంబశివరావు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, రాజు, ప్రసాదు, మూర్తి, సుబ్రహ్మణ్యం, వర్మ, వరప్రసాద్, సుమ, రేవతి, శ్రీకాంత్, ఎన్వీరావు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. తాతారావు గారు అయితే రామారావు గారు, సుధాకర్, మొత్తం ఏవీరో ఫ్రెండ్స్, బ్యాంక్ ఫ్రెండ్స్ అందరూ కూడా పైకి నేను స్కెల్టెన్ కానీ వెనకాల నాకు ఆ విధంగా వాళ్ళు ఉండటం వల్లే అటు బ్యాంకింగ్లోను ఇటు ఈ యాక్టివిటీస్లోనూ వెళ్ళిపోవడం జరుగుతుందండి. అందుకని తప్పనిసరిగా మీ అందరికీ కూడా మీరు ఒక కార్యం, మంచి కార్యం చేయబడితే మీకు సపోర్ట్ డెఫినెట్గా చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ తాతారావు గారు. ఇంకా ఎవరైనా మాట్లాడి ఉంటే పిల్లలు కూడా మళ్ళీ ఊళ్ళకి వెళ్ళాలి. వాళ్ళకి పిల్లల గురించి చెప్పాలి అంటే ఈ పాలిటెక్నిక్ కోచింగ్ మొదలెట్టిన తర్వాత ఒక టీచర్ ఉద్యోగం చేశానమ్మా. అంటే అప్పుడు టీచర్ ఉద్యోగం చేయడం వేరే, ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయగలనా లేదా, ఎందుకంటే వయసు దృష్ట్యా ఉద్రేకాలు, కోపాలు వచ్చేస్తుంటాయి టైంలో. ఈ పిల్లలకు వచ్చినప్పటికీ అవి భరించలేదు. ఆయనకి ఇష్టం లేని అంటే కోపం అన్నది వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళని ఏమీ అనకూడదు ఇప్పుడు వాతావరణంలో. సరే చూద్దామన్న ఉదయం 9 కల్లా ఇక్కడికి వచ్చేయడం జరిగేది. వచ్చిన తర్వాత వాళ్ళు 9:30కి రావడం జరిగేది. 4 o'clock వరకు వాళ్ళు చూసుకుంటూ
ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా మనవలు ఏజమ్మ. ఎందుకంటే ఆ విధంగానే ఫీల్ అయ్యాను. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం వచ్చినప్పుడు గట్టిగా కోపపడినా వాళ్ళు ఎప్పుడూ కూడా అది ఏం ఫీల్ అవ్వలేదండి. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నేరేళ్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నేరేళ్లమ్మ గ్రామోత్సవం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ గ్రామ జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన జాతర కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను జరిపించారు. కార్యక్రమాల్లోని భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. గ్రామ సాంప్రదాయాల్లో భాగంగా శ్రీ నేరేళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో భాగంగా తాడేలిగంప ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని శ్రీ నేరేళ్లమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఘనంగా జాతర జరిగింది. ఈరోజు తాడేలిగంప కూడా ఘనంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ సహకరించారు. అందరూ వాళ్ళకందరూ ధన్యవాదాలు. ముఖ్యంగా పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో సిఐ గారి ఆధ్వర్యంలో సక్రమంగా ఏ గొడవ భావం లేకుండా సక్రమంగా అందరూ సహకరించారు. గ్రామ ప్రజలందరికీ వాళ్ళందరికీ నమస్కారం. చాలా ఘనంగా జరిగింది. సర్పవరం పుల్ల శ్రీరాములు గారి అధ్యక్షంలో మరి కనీవిని ఎరగని రీతిలో 50 సంవత్సరాలు ఎప్పుడు చరిత్ర లేని విధంగా రాత్రి పోరాటాలు జరిగాయి. అదే మరి మాదిరిగా 27 ఆదివారం ఈరోజు అమ్మవారిని ఊరేగింపు సుమారుగా 500 మంది కర్రలతో వచ్చి అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. మరి ఈ ఘనత మన నాయకులు పుల్ల శ్రీరాములు గారికి దక్కుతుందని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఏ గారికి మరి డిపార్ట్మెంట్ వారికి మరి ముఖ్యంగా గ్రామస్తులకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఇదే విధంగా ఏట మరింత ఘనంగా చేసుకోవాలని అందరినీ కోరి ప్రార్థిస్తాం. లయన్స్ క్లబ్ కాకినాడ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 200కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించి లయన్స్ డిస్ట్రిక్ట్ లో అగ్రస్థానంగా నిలిచింది అని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్ అధ్యక్షత వహించగా గవర్నర్ ఈశ్వర్ కుమార్ మంగాదేవి దంపతులు ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ సుమా దంపతులు విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. తొలుత గవర్నర్ ఈశ్వర్ కుమార్ దంపతులను పాస్ట్ గవర్నర్ బాలకృష్ణ దంపతులు సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రీజియన్ చైర్మన్ పద్మ తులసి, డైమండ్ జూబ్లీ చైర్మన్ డేగల రమేష్, క్లబ్ సెక్రటరీ పులవర్తి కుమార్, కోశాధికారి నేరేళ్ల మురళీకృష్ణ, జిఎల్ జగన్నాథరావు, కుమార్ కొమ్శెట్టి, సింహకుర్తి పాపారావు, మేడిశెట్టి వెంకటరమణ, పద్మాక్షి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీరు చేసే యాక్టివిటీస్ 210 యాక్టివిటీస్ అప్లోడ్ చేశారు. ఇవాళ ఎన్ని యాక్టివిటీస్గా దాన్ని అప్లోడ్ చేస్తారో తెలియదు నాకు. ఖచ్చితంగా అయితే ఈరోజు అయితే 300 దాటిపోతాయి ఈ రోజుతో కలిపి. లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా ఈ సేవా మహోత్సవం యొక్క టీజర్లు అలా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఒకరోజు బైసైకిల్స్ ఇచ్చి, ఒకరోజు అంబ్రెల్లాస్ ఇచ్చారు, ఒకరోజు మిషన్స్ పంచిపెట్టారు. రోజుకొకటి అలాగా ఒక చేయొచ్చు. మేము ఫంక్షన్లు చేస్తుంటాం, మా క్లబ్ చాలా గొప్పగానే చేస్తామని మేము అనుకుంటాం. కానీ ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా మీ అందరినీ ఇన్వాల్వ్ చేసి, మా క్లబ్ ఉందనుకోండి, మేము 4-5 మొత్తం కలిపి చేసేస్తుంటాం. మిగతా వాళ్ళు మా ఎదుగురిని ఏదో పేరు అంటానికి చూస్తుంటారు. మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ చేయక ఇక్కడ అలాంటి సమస్య ఉండదు. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసి ఏదొచ్చినా ఎవరో ఏం మాట్లాడకుండా చేసి డిజైన్ చేయడంలో బాలకృష్ణ గారు చాలా సిద్ధహస్తులైన. అంటే నేను అనేదాన్ని ఎంగేజ్ చేయడంలో ప్రతి మెంబర్ని దీన్ని సొంతంగా ఓన్ చేసుకుని, నిజంగా ఆయన తలుచుకుంటే ఆయన ఒకడే అన్నీ చేసేయచ్చు. కానీ ఒక డేగ రమేష్ గారు, ఒక జగన్నాథం గారు, ఒక సుబ్బారావు గారు, ఒక సతీష్, ఉత్తరావు గారు, మీరందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల కార్యక్రమం ఇంకా సక్సెస్ఫుల్గా జరుగుద్ది. ఎక్కడ ఏ లీకేజ్ లేకుండా అందరికీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే క్లబ్స్ ఏర్పరచడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. దాంట్లో మన క్లబ్ నుంచి అధ్యక్షులు ఇచ్చాం, మెంబర్షిప్ ఇచ్చాం. మన వంతు మనం కూడా క్లబ్ సహకరించింది పైన తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని యాక్టివిటీస్
పెద్ద యాక్టివిటీస్ చిన్న యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి రిపోర్టింగ్లో మనం కూడా ఉందామని తెలియజేస్తూ మరి ఈరోజు మళ్ళీ ప్రత్యేక దినం కొంతమంది వచ్చారు కాబట్టి సేవా మహోత్సవం 3:30కి సేవా మహోత్సవానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళకుండా అది అయ్యేసరికి 4:05 ఎంత అవుతుంది, వెళ్ళకుండా ఉండిపోయినటువంటి జతపట్ల అక్కడ మార్చుకొచ్చి కావాలంటే తీసుకుంటండి. లేదు మాకు పనుంది మేము వస్తాం లేట్గా వస్తాం వాళ్ళు ఖచ్చితంగా 4:05 వచ్చి మీ పేర్లు ఎక్కడైతే అక్కడ కౌంటర్ ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నిర్వహించిన సివిల్లో 94వ ర్యాంక్ సాధించిన పిఠాపుర పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చెక్క స్నేహితు కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెక్క వెంకట్, కేతవరపు కృష్ణ, అల్లవరపు నగేష్, కొర్లుపోర్లు శ్రీను, ముస్కపల్లి రాజా, సోరవరపు సుబ్బారావు, రావుల రమేష్, పిల్లి చిన్న, నల్ల శ్రీను, మట్ట గణేష్, అందుగుల సత్యబాబు, అడ్డూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నెస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవపట్నం మండలం దేవరం గ్రామంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే బిస్కెట్స్, పాత బట్టలు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జున్రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చాల విప్లవ్ కుమార్, జైబీం ఆటో యూనియన్ అధ్యక్షులు రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు సామ్యేల్, రాజు, సింహాచలం, విలియం షేక్ఫియార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా నేడు స్వీయ రక్షణలో పడిపోయింది. కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న సిద్ధాంతానికి కాలం చెల్లిందని అమెరికా కూడా గుర్తించింది. ఇటీవలి ట్రంప్ ప్రకటనలే అందుకు నిదర్శనం. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుండి గట్టెక్కడానికి దేవుళ్లను, గుడులను, భక్తిని వ్యాపారంగా మార్చడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం అనుకుని మోడీ, బాబు, పవన్ లాంటి వారు కూడా మార్క్సిజం ఎప్పటికీ సజీవమైందని తెలుసుకుంటే మంచిది. మార్క్స్, ఎంగిల్స్, స్టాలిన్, మావో, చారు మజుందార్, వినోద్ మిశ్రాల రచనలను ఈ తరం అధ్యయనం చేస్తే వర్తమాన సమస్యలను శాస్త్రీయంగా అర్థం చేసుకోగలరని, ఐక్య ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కాగలరని ఆశిద్దాం. పోరాడదాం. ప్రజాస్వామ్యం మారిన జీవశైలి కారణంగా
అధిక శాతం మంది అధిక రక్తపోటుకు గురవుతున్నారు అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రముఖ మధుమేహం వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ అతిలి సూర్యకాంత్ పేర్కొన్నారు. బోట్లప్ ఉద్యానవనంలోని వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రక్తనాళాల ద్వారా రక్త ప్రసరణ పరిణామం పెరగడంతో ధమని గోడలపై ఒత్తిడి బాగా అధికమై రక్తపోటు పెరుగుతుందని అన్నారు. అధిక రక్తపీడనం వల్ల గుండెపై భారం పెరగడంతో పాటు మెదడులోని రక్తనాళాలు సున్నితత్వాన్ని కోల్పోతున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఉప్పును పరిమితంగా వాడాలని అన్నారు. ధూమపానం తాగొద్దని, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని అన్నారు. అదేవిధంగా నేటి ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని అన్నారు. దీనిని అశ్రద్ధ చేస్తే శరీరంలో లోపాలు, అవయవాలు దెబ్బతీసే అవకాశం ఉంటుందని డాక్టర్ సూర్యకాంత్ పేర్కొన్నారు. డాక్టర్ అనిల్, డాక్టర్ ఎస్కే సబేరాలు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ, నరాల సాంద్రత, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ అత్తిలి సూర్యకాంత్, డాక్టర్ అనిల్, డాక్టర్ సబేరాలును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల నామం, రవిశంకర్ పట్నాయక్, రాఘవరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డయాబెటీస్ వలన మనకి నరాల దెబ్బతినడం, పుల్లవి పడిపోవడం, అండ్ డయాబెటీస్ వల్ల కళ్ళు పోవడం, అండ్ ముఖ్యంగా మన ఇండియాలో ఇప్పుడు అందుకుంటున్న ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ వ్యాధులు. ఎంతోమంది పేషెంట్స్ చాలా చిన్న వయసులో కూడా డయాలసిస్ మీదకి వెళ్తున్నారు. ఎందుకంటే డయాబెటీస్ అన్నది వచ్చి వెంటనే రాగానే కూడా అది కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ ఎటువంటి సిమ్టమ్స్ రాకుండా అది కిడ్నీని చాలా ఈజీగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అల్టిమేట్గా మనం డయాలసిస్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే కంపల్సరీగా డయాబెటీస్ వస్తున్న వాళ్ళు వాళ్ళ హార్ట్ హెల్త్ని, వాళ్ళ నరాల హెల్త్ని, వాళ్ళ కిడ్నీ హెల్త్ని, అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ కంటిని కంపల్సరీగా ఎప్పుడు మానిటర్ చేసుకుంటూనే వెళ్ళాల్సిందే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగింది. ఆ డయాబెటీస్ వచ్చినప్పుడు కూడా డైట్ని, ఎక్సర్సైజ్, ఈ రెండు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ అండి. బీపీ ఇందాక చెప్పినట్టంటే మనం బీపీని కంట్రోల్లో ఉంచుకున్న కొన్నాళ్ళకి చాలామంది ట్యాబ్లెట్స్ మానేస్తున్నారు. ఎందుకంటే కంఫర్టబుల్గా ఉందనో, లేకపోతే ట్యాబ్లెట్స్ మానేసినా నేను 5 రోజులు చెక్ చేయించుకున్నానండి, బీపీ నార్మల్గానే ఉంది, తగ్గిపోయింది అనుకుని మానేసానని చాలామంది అంటారు. సో జనరల్గా మనకు ఒకసారి బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు అండి మనం డోసుని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. డెఫినెట్గా ఉప్పు బాగా తగ్గించుకోవడం, అండ్ డైట్ అనేది మంచిగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం అన్నది మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ మన బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ వీక్లీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రిఫరబుల్గా ఉదయం రాత్రి కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చాలామందికి రాత్రిపూట బీపీ పెరిగి దానివల్ల ఎర్లీ మార్నింగ్లో స్ట్రోకులు రావడం, హార్ట్ అటాక్స్ రావడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఎనీ ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ పోస్ట్ పార్టం చేస్తారు ఫస్ట్ విజిట్లోనే. ఆ రెండు నార్మల్ ఉన్నా కూడా మళ్ళీ 5th మంత్లో మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. ఎందుకు? ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం నార్మల్ ఉంటే నార్మల్ కాదు, మళ్ళీ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కూడా మళ్ళీ షుగర్ రావచ్చు, ఎస్పెషల్ డయాబెటీస్. ఈ డయాబెటీస్లో ఏంటంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఒక రకం మెడిసిన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఒక రకం మెడిసిన్స్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వస్తే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మైల్డ్ షుగర్స్, కొంచెమే షుగర్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ డాక్టర్ ఏం అడ్వైస్ చేస్తారు? వాకింగ్, ఎక్సర్సైజ్, డయాబెటిక్ డైట్, ఇది అడ్వైస్ చేస్తారు. అలా అడ్వైస్ చేసి తక్కువ షుగర్స్ ఉన్నాయి కానీ కొంచెం తక్కువే ఉన్నాయన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి డయాబెటిక్ డైట్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ అడ్వైస్ చేస్తారు డాక్టర్. అవన్నీ అడ్వైస్ చేస్తే 2 weeks మానిటర్ చేస్తారు. ఆ 2 weeksలో కొంచెం మందిగా డయాబెటిక్ డైట్ కంట్రోల్ అయిపోతుంది. కొన్ని ప్రెగ్నెంట్ ఉమెన్లో అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా మెయింటైన్ అయినా కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా మెయింటైన్ అవ్వకపోతే అప్పుడు మెడిసిన్స్ పెడతారు. ఆ మెడిసిన్స్ కూడా ట్యాబ్లెట్స్, ఫస్ట్ ట్యాబ్లెట్స్ పెడతారు. ఒక్కొక్కసారి అది కూడా కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఇన్సులిన్ లెవెల్ అనమాట. ట్యాబ్లెట్స్ కూడా మినిమం బయట ప్రీ జెస్టేషన్లో లేనప్పుడు, ప్రెగ్నెన్సీలో లేనప్పుడు వాడే ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాకినాడ రేచర్లపేట పెద్ద వీధిలో గల శ్రీకోదండరామ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. స్థానిక భక్త బృందం మహిళలతో ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలి అని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ సర్వీస్ సవరణ చట్టంలో ప్రభుత్వ
పెన్షన్దారులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం సివిల్ సర్వీస్ చట్టం తక్షణం ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ శేషగిరి, జనరల్ సెక్రటరీ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్చి నెలలో మార్చి 29వ తారీఖున గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. అది అమలు జనవరి 2026 నుంచి అమలులోకి వస్తుందనేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సర్వీస్లో ఉన్న ఉద్యోగులకే అది లాభం కూర్చుంది, కానీ పెన్షన్దారులకు అందరికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందనేసి, అదేవిధంగా సివిల్ సర్వీస్ని కూడా ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారికి, అంటే రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ప్రధానమంత్రి గారికి పోస్టల్ కవర్లో అందరు పెన్షన్దారులు ఒక వినతిపత్రాన్ని సమర్పించాలని తీర్మానించడం జరిగింది. పెన్షన్దారులు అందరూ కూడా కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చే పిఆర్సీ నుంచి మనకి పెన్షన్ పెరగదనే ఉద్దేశంతో, మెంటల్గా ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి పెన్షన్దారులు అందరికి కూడా దాన్ని మైండ్లో పెట్టుకొని ఆ విధానాన్ని ఉపసంహరించాలని ఉద్దేశించిన ప్రధానమంత్రి గారికి పోస్టల్ కవర్ ద్వారా పంపాలని విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ రాకతో మత్స్యకారుల దశ మారింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా కుట్ర. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. క్రీడా రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి. సమ్మర్ కోచింగ్ క్యాంపులను ప్రారంభించిన టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడలో ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం వేడుకలు. పలువురు కళాకారులకు విశ్వారంభ విశిష్ట పురస్కారాలను అందించిన రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.